ఒకటే అండి, ప్రిలిమ్స్ క్రైసిస్ అనేది ఒకటుంటది. దాదాపుగా నేను గూడా 2 టైమ్స్ దాన్ని ఫేస్ చేశాను. ఎలా ఉంటది అనంటే, బాగా చదివాము, ఎళ్ళాము, రాసామనే దానికన్నా, మనకు తెలిసి తప్పులు చేసే అవకాశాలుంటాయి. ప్రిలిమ్స్ చాలా చాలా అది ఎలా ఉంటదంటే, దాని పెనాల్టీ వచ్చేసి మనం అసలు దాన్ని ఆ బాధని ఎక్స్‌ప్రెస్ కూడా చేయలేము. కాకపోతే 2 టైమ్స్ కూడా నేనైతే ప్రిలిమ్స్‌లో జస్ట్ బోర్డర్ దాటాను. అది ఎందుకు అనంటే కొన్ని మిస్టేక్స్ తెలిసి, కొన్ని మిస్టేక్స్ తెలియక చేసినవి. నెగెటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మనకు ఆన్సర్ తెలిస్తే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎలా ఉంటదంటే, మొఘల్స్ గురించి అడుగుతా ఉన్నారు. మొఘల్స్ గురించి అడుగుతున్నప్పుడు మనకి వాళ్ళ ఆర్కిటెక్చర్ గురించి, లేకపోతే ఆర్కిటెక్చర్ ఫీచర్స్ గురించి అడిగినప్పుడు ఆహ్, ఫాలోయింగ్ ఫీచర్స్ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్ ఈస్ కరెక్ట్ అని దాన్ని అడుగుతారు. ఈ కింది వానిలో వాళ్ళ ఆర్కిటెక్చర్‌కి సంబంధించి. మనకి పిట్రదుర అని, లావిష్ గార్డెన్స్ అని, మినార్ అని ఇవి ఉన్నప్పుడు ఆ 3, 4 మనకు తెలుస్తాయి. ఏదో ఒక ఆడ్ మెన్ ఔట్ లాగా ఉన్నప్పుడు మనం చేసేయొచ్చు. అలా కాకుండా క్రిటికల్‌గా ఉండి వాళ్ళ డైనాసిటీలో లేకపోతే పొలిటికల్ హైరార్కీనో పొలిటికల్ హైరార్కీ క్వెషన్స్ కూడా అడుగుతాయి. మనకి గుప్తన్ ఎంపైర్ గురించి ఒకసారి అడిగారన్నమాట. పొలిటికల్ హైరార్కీ. చంద్రగుప్త మౌర్య, చంద్రగుప్త II, సముద్రగుప్త ఇలా అడుగుతారు. ఇలా అడిగినప్పుడు మనకా చంద్రగుప్త మౌర్య తెలుసు, చంద్రగుప్త II తెలుసు, సముద్రగుప్త తెలుసు. అంటే తెలీనప్పుడు అంటే వాళ్ళ హైరార్కీ తెలీనప్పుడు, లేకపోతే మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగినప్పుడు అవి గూడా కొన్ని కన్‌ఫ్యూజ్ అవుతాం. మనకి క్లారిటీగా, స్పష్టంగా తెలిసినప్పుడు మాత్రమే ఆన్సర్ జేయటం. లేదు అనంటే వైల్డ్ గెస్సో, బ్లైండ్ గెస్సో చేసి మనకొచ్చే ఒక మార్క్ కాస్త మనం చేసే ఒక చిన్న తప్పుని బట్టి అది 1.33గా ఎళ్ళిపోతది. అదెళ్ళినప్పుడు ఏమవుతది అనంటే, మనకు మార్క్ రాకపోగా మనకా ఒక ప్రీవియస్ రైట్ ఆన్సర్ క్వెషన్‌కొచ్చిన 1.33 మార్క్ కూడా ఎళ్ళిపోతది. ఆ ఎళ్ళటం అనేది మనం గనక నెట్ స్కోర్‌లో గనక మనకేదో 1:50 అంటారు, 1:15 అంటారు. ఆ సందిగ్ధంలో ఉండొద్దు. ఎందుకు ఉండొద్దు అనంటే, దానివల్ల మన ప్రిపరేషన్ గూడా మారిపోద్ది. ప్రిలిమ్స్ రాయగానే మనం ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటికి రాగానే కీ ఇస్తారెవరో, అది జూసుకుంటాం. లేదు మనమే వస్తాము. మనమొచ్చి మన స్టడీ హాల్‌కెళ్ళి చక్కగా మనం పెట్టిన ఆన్సర్స్ కీ జూసుకుంటాం. చూడగానే ఒక డిప్రెషన్‌లోకెళ్ళిపోతా. అర్రె! ఇది తప్పు. నేను అనవసరంగా పెట్టాను. అరె! ఇది తెలుసు కానీ నేను తప్పు పెట్టాను. ఇలాంటి రిగ్రెట్ అయ్యే అంశాలు లేకపోతే సందర్భాలు వస్తాయి. వాటి నుంచి మనం దూరం అవ్వాలి అంటే ప్రిపరేషన్ చాలా క్రిస్టల్ క్లియర్‌గా ఉండాలి ప్రిలిమ్స్‌లో.